యాసంగి పంటగా అంటే రెండో పంటగా దొడ్డు రకం వరి 8 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇక్కడ చాలా బాగా కాపు వచ్చిందనేది రైతు సంతోషంగా చెప్తా ఉన్నారు. మన వెనకాల ఉన్నారు తుమ్మల సైదిరెడ్డి గారు. నల్లగొండ జిల్లా కేంద్రం పక్కనే ఉన్నటువంటి మర్రిగూడెం గ్రామం ఇది. గతంలో కూడా చాలా సంవత్సరాలుగా దొడ్డు రకం వరి సాగు చేస్తున్న అనుభవం వారికి ఉంది. అయితే గతంలో ఎప్పుడు కూడా గరిష్టంగా 35 నుంచి 40 బస్తాలు 70 కేజీల బస్తాలు 35 నుంచి 40 బస్తాల దిగుబడి మాత్రమే తీసుకోగలిగే వాళ్ళం. ఈసారి మాత్రం 40 బస్తాలకు పైగా 45 నుంచి 50 బస్తాల వరకు దిగుబడి వస్తుంది అని అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న చేను కండిషన్ చూసి ఇంకొక వారం 10 రోజుల్లో చేను కత్తిరించే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళొక వారం 10 రోజులు ఆరబెట్టుకొని ఐకేపీలో ఈ ధాన్యం అమ్మాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం వేసుకున్న విత్తనము శ్రీ సాగర్ సీడ్స్ కంపెనీకి చెందినటువంటి చరిష్మా అనే విత్తనాన్ని మేము వేసుకున్నాం దొడ్డు రకం వరి కోసం అని చెప్తున్నారు. గతంలో చేసిన విధంగానే సాగు చేసాం. ఈసారి మాత్రం చేను చాలా ఏపుగా పెరిగింది. గతం కంటే కూడా అధికంగా దిగుబడి వస్తుందని అంచనా వారు వేస్తున్నారు. వారి అంచనా నిజం కావాలి, వారికి మంచి దిగుబడి రావాలని మనము కోరుకుందాం. వారి అంచనా నిజమై 5 బస్తాలు లేదా 10 బస్తాలు పెరిగితే మాత్రం రైతుకు కనీసం ఒక 10,000 రూపాయలకు పైగా అదనపు లాభం వచ్చే అవకాశం ఉంది.